గ్రామాల్లో ఉన్న తీర్థాలు మన ఏజెన్సీలో ఉన్న గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలు తీర్థం చూసుకోవడం మన వాళ్ళందరికీ ఆనవాయితీ. దాన్ని కూడా వీళ్ళు ఆదాయ వనరుల కింద మార్చుకున్నారండి. గ్రామ దేవతలు ఎక్కడైనా తీర్థం జరిగితే సహజంగా వస్తారు. ఒక ఎమ్మెల్యే దగ్గరకు, ఒక ఎంపీపీ దగ్గరకు, జడ్పీసీ దగ్గరకు, సభ్యులు వచ్చి అయ్యా మా ఊళ్ళో పండగ చేసుకుంటున్నామండి, సంద ఏమైనా సాయం చేయండి అయ్యా, లేకపోతే అన్నదానం పెట్టుకుంటున్నామండి సాయం సహజంగా అడుగుతారు. ప్రజాప్రతినిధులు అడుగుతారు. మేము ఎవరు సాయం చేసినా వాళ్ళు చేస్తాం. సార్ ప్రోగ్రామ్ అయినా పెట్టండి, లేకపోతే ఏదో సినిమా వేసుకుంటామండి, లేదా మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వండి అంటారు. ఈయన ఏమంటాడు చెప్పనా, వస్తే అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో, తీర్థం చేయి చాలు, నీకు మొత్తం అక్కడ ఏమైతే అంతా నేను చూసుకుంటానంటాడు. వెంటనే మా మా అమ్మాయి గిరిజనులు పాపం చాలా ఆనందపడతారు. అమ్మని అమ్మాయి మొత్తం అంత పండగ అంతా ఆయన చేస్తా అంటున్నారు, మనం ఏదో ఒక ఐటెం అడుగుదాం అనుకున్నాం, మొత్తం అంతా చేద్దాం అనుకున్నారని వీళ్ళందరూ ఆనందోత్సాహాలతో ఎంతో తబ్దిపులైపోయి గ్రామం అంతా వచ్చేస్తారండి. అయ్యగారు ఏం చేస్తారు తర్వాత వెంటనే గోకవరం, వెంటనే అక్కడ జగంపేట పక్కన ఏంటది ఎవరది కాట్రాలపల్లి, వెంటనే ఫోన్ కిరో మోగుతాయి. సార్ని వచ్చేస్తారు వెంటనే వాళ్ళు, బాబు అన్న ఊర్లో తీర్థం జరుగుతుంది, నువ్వు 3 రోజులు పెట్టుకో, నేను పోలీసు వాళ్ళతో చెప్తాను, నాకు 20 లక్షలు ఇచ్చేయి, నువ్వేం చేస్తావు పడు నీ ఇష్టం అన్నవాడిని. వాళ్ళు కాదండి అంత కాదండి, ఓ 15 లక్షలు తీసుకోండి అంటే కుదరదా, ఓ ఎంతో 20 అన్నాం, ఓ 18 సెటిల్ చేసుకోవడం, ఇంకో 1,00,000 ఇవ్వయా, 18 ఇచ్చి ఇంకో 1,00,000, ఎందుకంటే ఊళ్ళో సందేస్తున్నాడు కదా, ఇవ్వాలి, ఇచ్చి వెళ్ళిపోవడం. వీళ్ళు 1,00,000 వచ్చిందని ఆనందపడుతున్నారు. అదే గ్రామంలో వాళ్ళు గుండాటాడి ఆ గ్రామంలో తీర్థం 3 రోజులు కూడా ఆ గ్రామంలో అందరి జేబులో డబ్బులు లాగేశారు. 20 లక్షలు ఎక్కడి నుంచి లాగుతారు, ఆ గ్రామంలో ఆటకు వచ్చిన తీర్థం వచ్చిన ప్రతి ఒక్కరి జేబులో ఖాళీ. అంటే ఆ గ్రామంలో 20 లక్షల రూపాయలు వాళ్ళు డబ్బులు దొబ్బేసి ఈ ఎమ్మెల్యే గారి ద్వారా డబ్బులు దొబ్బెట్టడానికి దాంట్లో 1,00,000 రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి చేసుకుంటారంటే అమ్మాయికి గిరిజనులు ఏం చేయాలి చెప్పండి పాపం. అటువంటి తీర్థాలను కూడా ఆదాయ వనరులుగా ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే మిరియాల శ్రీనివాస దంపతులండి. తీర్థాలను కూడానే అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. అతను అంటాడు మైకెట్టుకుని తీర్థంలో నిలబడి, మీకు ఏ గ్రామంలో కావాలితే చెప్పండి, అక్కడ మీకు రికార్డింగ్ నేను పెట్టింతాను అని మీరు అందరూ చూసే ఉంటారు వీడియోలు కూడా. అంటే ఎంత బడిదిగించి ఉన్నాడండి. రికార్డింగ్లు పెడతాం, పబ్లిక్ డేస్ మీద చెప్తాడా? ఇవన్నీ మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలెడతారు వాళ్ళు. అలాగే